టు ఐడ్రియన్, నేను మీ మాధురి. మనకి కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ ఈ రెండిట్లు మనకి రెండు సిమిలర్గా ఉన్నప్పటికీ కూడా చాలా తేడా ఉంటుంది. అసలు ఇది ఏ సిచ్యువేషన్లో వస్తుంది, కార్డియాక్ అరెస్ట్ ఏ సిచ్యువేషన్లో వస్తుంది, హార్ట్ అటాక్ ఏ సిచ్యువేషన్ని మనం డిస్క్రైబ్ చేస్తాం. డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవికాంత్, కార్డియాలజిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. సార్, మనకి హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ ఈ రెండిటి మధ్యలో తేడా ఏంటి సార్? హార్ట్ అటాక్ అంటే అండి, సో హార్ట్కి సంబంధించిన రక్తనాళాల్లో బ్లాక్స్ అవ్వడం, అంటే 100% బ్లాక్ అవుతే జనరల్గా దాన్ని మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం, ఎంఐ అని అంటాం. సో పేషెంట్ ఛాతీలో నొప్పితో రావడం, పేషెంట్ ఆయాసంతో రావడం, ఇట్లాంటివి జరుగుతాయి. సో అలాంటి వాటిని హార్ట్ అటాక్స్ అంటాం. కార్డియాక్ అరెస్ట్ అంటే పేషెంట్ యొక్క హార్ట్ అనేది ఆగిపోవడం, అంటే హార్ట్ పని చేయకపోవడం, అంటే కాంట్రాక్టిలిటీ అంటాము, అది లేకపోవడం, దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాము. సో కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా కారణాల వల్ల రావచ్చు. ఒకటి, కొంతమందికి ఇప్పుడు నేను చెప్పినట్టు హార్ట్ అటాక్ వల్లనే కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. కొంతమందికి హార్ట్కి సంబంధించిన కండక్షన్ సిస్టమ్ అనమాట, అంటే ఎరిథ్మియాస్ అంటాం. సడన్గా హార్ట్ రేట్ 300కి వెళ్ళిపోవడం, సడన్గా హార్ట్ రేట్ 0కి అవ్వడం, ఇట్లాంటి సందర్భంలో హార్ట్ ఆగిపోవడం కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో కార్డియాక్ అరెస్ట్ అనేది అదర్ రీజన్స్, హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ కాకుండా కూడా కిడ్నీకి సంబంధించిన వ్యాధుల వల్ల కూడా కొంతమందికి పొటాషియం ఎక్కువడం, హార్ట్ సడన్గా ఎరిథ్మియాస్ రావడం, హార్ట్ ఆగిపోవడం. తర్వాత కొంతమందికి సెప్సిస్ అంటాము, ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చేసి ఫైనల్గా పేషెంట్కి కోలుకోలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు హార్ట్ ఆగిపోవడం. కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్స్, మనం కోవిడ్ అప్పుడు చూసాము, హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం, మయోకార్డైటిస్ అంటాం. అట్లాంటి సందర్భంలో కూడా హార్ట్ ఆగిపోవడం, ఫంక్షన్ తగ్గిపోయి, దాన్ని కూడా మనం కార్డియాక్ అరెస్ట్ అంటాం. హార్ట్ అటాక్ అంటే మనకు గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో బ్లాక్ ఉండడం వల్ల వచ్చేదాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. సో ఈ రెండింటి డిఫరెన్షియేట్ చేయడం వల్ల మనం ట్రీట్మెంట్ అనేది కూడా డిఫరెంట్ ఉంటుంది. హార్ట్ అటాక్కి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, కార్డియాక్ అరెస్ట్ దేనివల్ల వచ్చింది అనేది చూసి దాన్ని మనం ట్రీట్ చేయాలి. ఏది క్రిటికల్ ట్రీట్మెంట్ సార్? సో రెండు క్రిటికలే అండి. కార్డియాక్ అరెస్ట్ అంటే మనము కొన్ని ఎలా ఉంటాయంటే రివర్సిబుల్ కాజెస్, అంటే ఇప్పుడు పొటాషియం ఎక్కువైంది కిడ్నీ ఫంక్షన్ వల్ల, పొటాషియంని తగ్గిస్తే హార్ట్ అనేది ఇబ్బంది అవ్వకుండా మళ్ళీ హార్ట్ నార్మల్ అవుతుంది. హార్ట్ అటాక్ ఏమంటే మనము పేషెంట్ని ఎంత త్వరగా మనం హార్ట్కి సంబంధించిన రక్తనాళాన్ని బ్లాక్ ఓపెన్ చేస్తామో అంత త్వరగా హార్ట్ కోలుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో రెండు కూడా క్రిటికలే. రెండింటిని కూడా ఇమీడియట్గా అటెండ్ చేయకపోతే మనం పేషెంట్ యొక్క ప్రాణం కోల్పోయే ఛాన్సెస్ ఉంటుంది. అయితే మనకి కార్డియాక్ అరెస్ట్లో తీసుకుంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంతవరకు ఉంటాయి? సో అంటే కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటే ఇప్పుడు హార్ట్ అటాక్కి సంబంధించి మనం లైఫ్ స్టైల్, ఇంతకుముందు అంటే పేషెంట్ షుగరు, బీపీ, తర్వాత తను లైఫ్ స్టైల్ ఉన్న విధానం, అట్లాంటి వాటి వల్ల రిస్క్ అనేది మనం చెప్పగలుగుతాం. సో కార్డియాక్ అరెస్ట్ అనేది డిపెండ్స్. కొన్ని సందర్భంలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ హార్ట్ అటాక్ వల్లనే కార్డియాక్ అరెస్ట్ అవుతే దానికి సేమ్ రీజన్స్ ఉంటాయి. కొంతమందికి కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ వల్ల వచ్చే వాటికి వాళ్ళలో కిడ్నీ ప్రాబ్లం దేనివల్ల వచ్చింది, వాళ్ళ లైఫ్ స్టైల్, అంటే బీపీ కంట్రోల్ పెట్టుకోకపోవడం వల్లనో, తర్వాత షుగర్ కంట్రోల్లో పెట్టుకోకపోవడం వల్లనో, లేకపోతే పేషెంట్కి ఏమైనా జన్యుపరమైన ఇబ్బందుల వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడము, లేకపోతే కొంతమందికి జన్యుపరమైన ఇబ్బందుల వల్ల హార్ట్ ఎఫెక్ట్ అవ్వడము, ఇట్లాంటివి జరిగినప్పుడు దానివల్ల వచ్చే అరెస్ట్ని దానివల్ల వచ్చే ఇబ్బందుల వల్ల వచ్చే కార్డియాక్ అరెస్ట్ని మనం వాటి విధానంగా మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, మరి కార్డియాక్ అరెస్ట్కి లైఫ్ స్టైల్తోని ఏమైనా మనకి ముడిపడి ఉంటుందా? ఇది కూడా జెనెటిక్గా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటుందా? కార్డియాక్ అరెస్ట్ అనేది మన రీజన్స్ని బట్టి అండి. సపోజ్ కార్డియాక్ అరెస్ట్ హార్ట్ అటాక్ వల్ల వస్తే దాన్ని మనం లైఫ్ స్టైల్, అంటే ఒక హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి మనం ఎలాంటి లైఫ్ స్టైల్ చెప్తాము. సో ఫస్ట్ పేషెంట్ స్మోకింగ్ స్టాప్ చేయండి, ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించండి, వాళ్ళు తీసుకునే ఆహారంలో వెజిటేరియన్ డైట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, రెడ్ మీట్ అవాయిడ్ చేయండి, స్ట్రెస్ తగ్గించుకోండి, ప్రాపర్గా నిద్ర ఉండేటట్టు చూసుకోండి, బీపీ షుగర్ ఏమంటే కంట్రోల్లో పెట్టుకోండి. ఇది మనం హార్ట్ అటాక్ వల్ల వచ్చే కార్డియాక్ అరెస్ట్. సపోజ్ కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్ని వాళ్ళని రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, వాళ్ళలో క్రియాటిన్, పొటాషియం ఎలా ఉందో రెగ్యులర్గా చెక్ చేసుకోవడం, దాని ప్రకారంగా మనం మందులు వాడుకోవడం.
తర్వాత కొంతమందికి జన్యుపరమైన ఇబ్బందులు ఉంటాయి. సో వాళ్ళలో ఇప్పుడు హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటాం. హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి ఉన్న వాళ్ళని ఎర్లీగా మనం డిటెక్ట్ చేసి ఏ పేషెంట్స్ ఇట్లాంటి కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళని ముందుగా డిటెక్ట్ చేసేసి వాళ్ళకి మనం ఎర్లీగా ఐసీడీ అనేవి ఉంటాయండి, అంటే ఒక పేస్ మేకర్ లాంటి డివైజెస్ అట్లాంటివి మనం ఇంప్లాంట్ చేయాల్సిన అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి వాల్నర్ హార్ట్ డిసీజెస్ అంటాం, అంటే గుండెకి సంబంధించిన కవాటాలలో ఇబ్బంది ఉండడం వల్ల ఇట్లాంటి ఎరిథ్మియాస్ రావడం అట్లాంటివి జరుగుతాయి. సో అట్లాంటి వాళ్ళలో మనం గుండెకి సంబంధించిన కవాటాలు చేంజ్ చేయడం, అంటే వాల్ రీప్లేస్మెంట్ అంటాం, లేదంటే వాల్ రీపేర్ అంటాము. సో ఇట్లాంటివి చేసి మనం వాళ్ళలో ఈ కార్డియాక్ అరెస్ట్ని మనం ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీళ్ళకి జెనెటిక్గా వచ్చే అవకాశాలు ఉంటాయి అవి? ఇప్పుడు నేను చెప్పిన ఒకటి హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటాం, కొంతమందికి డైలేటెడ్ కార్డియోమైపతి అంటాం, కొంతమందికి లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అంటాం. అంటే వాళ్ళలో కండక్షన్ సిస్టమ్, అంటే మనకి కరెంట్ సప్లై రావడానికి ఎలాంటి వైర్స్ ఉంటాయో గుండెలో కూడా అలాంటి వైర్స్ మన కనెక్షన్స్ ఉంటాయి. అందులో ఏమైనా అబ్నార్మాలిటీస్ వచ్చినప్పుడు కూడా ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాంటి వాటిని కొంతమందికి జన్యుపరమైన ఇబ్బందులు ఉంటే వాటిని మనం పూర్తిగా నివారించలేము, కానీ దానివల్ల వచ్చే ఇబ్బందులని మనం ప్రివెంట్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి వస్తే గుండె కండరం ఎక్కువగా ఉంటే దాన్ని కట్ చేసి సర్జరీ చేసేసి మనం తీసేయడం, లేదంటే ఎరిథ్మియాస్ వస్తే మనం పేస్ మేకర్ పెట్టడం, ఇట్లాంటివి మనం చేయవచ్చు. సో జన్యుపరమైన ఇబ్బందుల వల్ల వచ్చేదాన్ని మనం జబ్బుని నివారించలేము, కాకపోతే జబ్బు వల్ల వచ్చే తీవ్రతని మనం తగ్గించగలుగుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.